ప్రోటోకాల్ వైఫల్యం రాష్ట్రపతి అసహనం ఆదివాసీ సదస్సుకు అనుమతించి నిరాకరించిన బెంగాల్ సర్కార్. ప్రోటోకాల్ వైఫల్యంతో మన రాష్ట్రపతి గారు అసహనం చెందినట్టు ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్ ఒక వార్తను రాసుకొచ్చింది. అయితే రాష్ట్రపతి గారు బీజేపీకి అనుకూలంగా స్పీచ్లు ఇస్తున్నారనే దాంతో నిన్న బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు రాష్ట్రపతి గారిని కూడా విమర్శించినంత పని చేసింది. మీరు బెంగాల్ని విమర్శించే ముందు బీజేపీ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజల అవస్థలేందో, అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేందో, అక్కడ అభివృద్ధి ఎట్లున్నదో వాటి గురించి మాట్లాడిన తర్వాత మీరు బెంగాల్ రాష్ట్రం గురించి మాట్లాడండి రాష్ట్రపతి గారు అని మమతా బెనర్జీ గారు ఒక కౌంటర్ వేసి పారేసింది. చూడండి మమతా బెనర్జీ గారు ఎంత గటికురాలు. నిజానికి రాష్ట్రపతి గారు కావచ్చు, ఇక్కడ ఉన్న గవర్నర్లు కావచ్చు, వీళ్ళంతా బీజేపీ డప్పు కొడతాను. వీళ్ళు బీజేపీ ఏ పాట పాడమంటే గదే పాట పాడుకుంటూ పోతాను. ఆ క్రమంలో రాష్ట్రపతి గారు ఇస్తున్న ప్రసంగం మీద మమతా బెనర్జీ గారికి అసంతృప్తి కలిగింది. మమతా బెనర్జీ గారికి కోపం వచ్చింది. మరి ప్రోటోకాల్ ఎందుకు వైఫల్యం అంటే మరి దీని వెనుక ఏమైంది అనేది కూడా చూడాలి. మొత్తానికి ప్రోటోకాల్ వైఫల్యంతో రాష్ట్రపతి గారు అసహనానికి గురైంది.